అలాగే ఇంకో రూమర్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కి మీరు రిలేటివ్స్ అని విన్నాం, అది నిజమేనా? ఇది ఫేకా? నాకు ఫస్ట్ ఇంప్రెషన్ తారక్ మీద ఎప్పుడు వచ్చిందంటే, నేను విజయవాడలో 6th క్లాస్ ఎప్పుడు ఉన్నప్పుడు ఒక సీడీ క్యాసెట్ కొనడానికి వెళ్ళానండి. అప్పట్లో క్యాసెట్లు ఉండేవి. సో జంచెట్ దగ్గర ఒక క్యాసెట్ షాప్ అది. వెళ్ళినప్పుడు ఒక పోస్ట్ వేసింది. పోస్ట్ వేస్తుంటే చూసే సీడీ కొనుక్కుంటుంటే ఈ సినిమా సీడీ ఇచ్చారనమాట. తారక్ గారు ఉన్న ఫస్ట్ మూవీ ఇది. ఇస్తే ఇదేం సీడీ అని అడిగా. ఎన్టీ రామారావు గారు మనవాడు అసలు పిచ్చెక్కిస్తున్న డాన్స్, అసలు సూపర్ ఉంది, ట్రైలర్ రిలీజ్ అయింది, అదిరిపోయినది అంటే అవునా అని చెప్పి చూడ పాటలు విన్నా పిచ్చని అయిపోయినాయి, ఇంత బాగున్నాయి అని చెప్పి. విజయవాడలో ఫస్ట్ బ్యానర్ కట్టానండి. విజయవాడలో అప్పట్లో ఎన్టీఆర్ ఫస్ట్ బ్యానర్ కట్టాను నేను మా అన్నయ్య. అంత పిచ్చి ఫ్యాన్స్ అనమాట అప్పటి నుంచి. సో ఆ ఒక పిచ్చి ఎలా అయిపోయిందంటే, నేను ఇదే ఇండస్ట్రీకి వస్తానని నాకు అసలు తెలియదండి. అసలు ఐడియా కూడా లేదు నాకు, చిన్నప్పటి నుంచి హీరో అన్న ఆలోచన కూడా లేదు. అలా పరిస్థితుల వల్ల అలా మారి చివరికి ఇక్కడికి వచ్చేసా. ఇదే నేను చేయగలను, దీని తప్ప నేను దేనికి పనికిరాని డిసైడ్ అయ్యి దీనికి